తెలంగాణను దాదాపుగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్లుగా కనిపిస్తుంది. కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ నేరుగా కవిత చేతిరాతతో లేఖ రాసి మీడియాకు లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. వాటికి సంబంధించి కవితకు ఏ సమాచారం లేదని అనుకోలేం. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ఒక్క మాట అనడం లేదు, కేటీఆర్ కూడా అనడం లేదు. బీజేపీని విమర్శించాల్సి వస్తే నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని విమర్శిస్తున్నారు. బీజేపీ పట్ల భయభక్తులు చూపిస్తున్నారు. దానికి కారణం కవిత అరెస్ట్ అన్న అభిప్రాయం కూడా గతంలో ఉంది. కానీ ఇప్పుడు కవితే రివర్స్ అవుతున్నారు. ఎందుకు బీజేపీపై పోరాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో లేరని కూడా కవిత నిందించారు. ఇది చాలా పెద్ద ఆరోపణే అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ శైలి గురించి కవితకు కాకుండా ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది? సీఎంగా ఉన్నప్పుడైనా కేసీఆర్ వద్దకు ఎవరికైనా లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది. ఆయన కోరుకుంటే తప్ప ఎవరూ ఆయనతో సమావేశం కాలేరు. ఓడిపోయిన తర్వాత ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అక్కడికి తనకి కూడా యాక్సెస్ లేదన్నట్లుగా కవిత లేఖ రాయడం చిన్న విషయం కాదు.